హాయ్ అండి, అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు వీడియోలో కొబ్బరితో మనం ఈ విధంగా స్వీట్ చేసుకోవచ్చు అండి. కొబ్బరి జున్ను, కొబ్బరి బర్ఫీ కూడా చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వేస్ట్ అవ్వదండి కొబ్బరి. సో మనం ముందుగా ఈ విధంగా ముక్కలన్నీ కట్ చేసుకోవాలి. సో ఈ బ్యాక్ పార్ట్ అవసరం లేదు. సో ఒక మిక్సీ జార్ తీసుకొని అదే కప్తో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలండి. వీడియోలో చూపించినట్టుగా చూసారు కదా ఈ వీడియోలో. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత మనం ఈ విధంగా వడపోసుకోవాలండి. కొబ్బరి పళ్ళంతా మనం వేరుగా చేసుకోవాలి. ఈ విధంగా ఒత్తుకొని మొత్తం కొబ్బరి పళ్ళంతా మనం పక్కన తీసి పెట్టుకోవాలి. ఎక్స్ట్రా పార్ట్ ఉంది కదా, దాన్ని వేరే దాంట్లో తీసుకోవాలండి. సో మనం చూసారు కదా ఈ వీడియోలో చూపించినట్టు ఈ విధంగా ఈ కొబ్బరి పళ్ళంతా మనం ఈ వడపోసుకోవాలండి. చేసుకున్న తర్వాత అది ఎక్స్ట్రా పార్ట్ కూడా మనం దాన్ని బర్ఫీకి వాడతాము. సో చూసారు కదా వీడియోలో చూపించినట్టు. సో ఇంకో బౌల్ తీసుకొని ఇక్కడ నేను 5 తీసుకున్నానండి మొక్కజొన్న పిండి స్పూన్లు. తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత దాన్ని కొంచెం కలుపుకోవాలండి. కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోకూడదు. చూస్తారు కదా ఈ వీడియోలో చూపించినట్టు ఈ విధంగా కలుపుకోవాలి. సరే మనం ముందుగా కొబ్బరి పాలు ఉన్నాయి కదా, దాంట్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత సో ఇది బర్ఫీ ఉంది కదా, ఇది పక్కన పెట్టేసుకోవాలండి పొడిని, కొబ్బరి పొడిని. తర్వాత ఒక బౌల్ తీసుకొని మనం కొబ్బరి పళ్ళు దాంట్లో యాడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కొంచెం షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. అది లో ఫ్లేమ్ లోనే పెట్టుకొని మనం కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా వీడియోలో చూపించినట్టు కలుపుకుంటూ ఉండాలండి, లేకపోతే మనం అడుగంటుతుంది. చూసారు కదా థిక్కి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. మనం సిమ్ లోనే పెట్టుకోవాలండి. చూసారు కదా వీడియోలో చూపించినట్టు. సో ఈ విధంగా మనం థిక్కి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మనం తీసుకోవాలండి, ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకొని మనం ముందుగా చేసుకున్నాం కదా దీంట్లో ఈ విధంగా పోసేసుకోవాలండి. పోసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి. చూసాను కదా ఈ విధంగా మనకి స్టోర్ చేసుకుని ఇది కొబ్బరి జున్నండి. కొబ్బరి జున్ను మనకు రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. సో మీరు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత తర్వాత మనం ముందుగా ఈ కొబ్బరి పొడి ఉంది కదా, దాన్ని వేరే బౌల్ తీసుకోవాలండి. దాంట్లో ఈ విధంగా వేసుకొని ఒక 5 మినిట్స్ మనం రోస్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ గీ అప్లై చేయలేదండి. ఫస్ట్ మనం గీ యాడ్ చేసుకొని తర్వాత ఈ కొబ్బరి పొడి వేసుకొని ఈ విధంగా రోస్ట్ చేసుకోవాలండి. సో నేను ఈ విధంగా ఒక 5 మినిట్స్ రోస్ట్ చేసుకున్న తర్వాత నేను కొంచెం గీ యాడ్ చేశానండి. సో ఈ విధంగా గీ యాడ్ చేసుకొని మనం కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఒక కప్పు షుగర్ యాడ్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత దాన్ని కొంచెం రోస్ట్ చేసుకుంటూ ఉండాలి. చేసుకున్న తర్వాత కొంచెం పాలు కూడా యాడ్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత అది లో ఫ్లేమ్ లో పెట్టుకొని మనం ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలండి. చూసారు కదా ఈ వీడియోలో చూపించినట్టుగా మనం కలుపుకోవాలండి. సో గీ మధ్య మధ్యలో యాడ్ చేసుకోవాలి. నేను యాలకుల పొడి కూడా యాడ్ చేశాను. చేసుకున్న తర్వాత మధ్య మధ్యలో గీ యాడ్ చేసుకుంటూ ఉండాలండి. ఫైన్ గా మనకు రెడీ అయిపోయింది కదా బర్ఫీ. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని గీ యాడ్ చేసుకోవాలి. ఈ ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం ముందుగా చేసుకున్నాం కదా ఈ కొబ్బరి పొడిని ఈ విధంగా వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ మనం ఈ విధంగానే స్ప్రెడ్ చేసుకుంటూ ఉండాలి. ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలండి. ఇది చూసారు కదా వీడియోలో చూపించినట్టు. తర్వాత మనం దీన్ని ఈ విధంగా పీసెస్ లా కట్ చేసుకోవాలండి. అంటే మధ్యలో ఘాట్లు పెట్టుకొని ఈ విధంగా ఒక్కొక్క చేసేసుకోవాలండి. సో మనకి కొబ్బరి బర్ఫీ కూడా రెడీ అయిపోయిందండి. సో మీరు ఈ విధంగా ట్రై చేయండి. చాలా తింటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకో మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.